ఇడ్లీ పిండితో రాగి దోశ అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా క్రిస్పీగా కూడా వస్తుంది దోశ అయితే. ఏంటి ఇడ్లీ పిండితో రాగి దోశ అనుకుంటున్నారా? సో చూసేయండి ఎలా ప్రిపేర్ చేయాలో ఇడ్లీ పిండితో రాగి దోశ. ఫస్ట్ కొంచెం ఇడ్లీ బ్యాటర్ మిగిలి ఉంటుంది కదా మామూలుగా మనకి. సో దాంట్లో ఒక 1 కప్ రాగి పిండి యాడ్ చేసేసుకొని, కొన్ని వాటర్, కొంచెం సాల్ట్ అండ్ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోండి. దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగానే, మరీ థిక్గా ఉండకూడదు అండ్ మరీ లూజ్గా ఉండకూడదు, మీడియంలో ఉండాలి. సో చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. సో బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా, ఇంకా లేట్ చేయకుండా దోశ వేసేసుకోవడమే. రెగ్యులర్గా మనం ఇడ్లీ పిండి మిగిలితే దాంతో ఊతప్పలు కానీ పడ్డులు కానీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఒక్కసారి ఇలా రాగి దోశ అయితే ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అండ్ ఈవినింగ్ స్నాక్స్కైనా పిల్లలకైనా ఇలా చేసి పెట్టొచ్చు. హెల్దీ కూడా కదా, రాగి పిండి యాడ్ చేసేస్తున్నాం కదా. సో చూడండి ఎగ్ దోశ కూడా వేసేస్తున్నా, చాలా క్రిస్పీగా వచ్చింది ఎగ్ దోశ కూడా అండ్ చాలా టేస్టీ కూడా ఉంది. ఇంకెందుకు లైక్ మీరు ట్రై చేయండి ఇడ్లీ రాగి దోశ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ చూసాక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి.